ఆలోచన అంతా జరిగిపోతుంది, ఇలా వెళ్తుంది అని అనుకుంటున్నావా? నీకు నచ్చినట్టుగా జీవించేస్తున్నావు, నీకు కావాలనుకున్నది చేస్తున్నావు అని అనుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒకసారి ఆలోచించండి. అంటే లైఫ్లో మీకు అనుకున్నదంతా ఒకసారి జరగవచ్చు, కొన్నిసార్లు జరగచ్చు, కానీ నీకు వ్యతిరేకంగా కొన్నిసార్లు జరిగేది చూసావా? అది జరిగినప్పుడు నువ్వు ఆలోచించావా? అంటే నేను ఎక్కడో చోట మనకు నెగిటివ్ అనేది వస్తుంది కదా, ఆ నెగిటివ్ అనేది వచ్చినప్పుడు మనం ఒక ఆలోచన వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడుతూ బయటకు వచ్చేస్తాం. అంటే ఓటమి కానీ, బాధ కానీ, బాగా మనసుకు బాగా బాధ కలిగించేది ఏదైనా కానీ ఒక పరిస్థితి అనేది వచ్చినప్పుడు ఇంత జీవితం నేను జీవిస్తున్నాను ఎందుకు అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి స్ట్రైక్ అయ్యిద్ది. అది ఆ స్ట్రైక్ అయినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఈ లోకంలో ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా మనకు ఎప్పుడూ ఉండదు. సంతోషం వస్తుంది, బాధ వస్తుంది, రెండూ వస్తాయి. రెండూ వచ్చినా కానీ రెండూ కూడా ఎప్పుడూ నీతో పాటు ఉండదు. బాధ వచ్చినా ఉండదు, సంతోషం వచ్చినా కానీ ఉండదు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీతో, ఇక్కడ భౌతికంగా వచ్చి నీ జీవితం గురించి ఆనందపడవద్దు, బాధపడవద్దు. అంటే నీ మనసు అనేది దేని మీద ఉంచుకోవాలంటే దేవుడి మీద ఉంచుకోవాలి. అబ్రహాం ఏమంటాడంటే చూడండి 11వ అధ్యాయంలో ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అంటే అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఆయనకున్న మంచి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసేసి ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే ఇక్కడ మనం భౌతికంగా జీవించే ఏ జీవితమైనా, ఎలా జీవించినా, సంతోషమైనా, బాధ అయినా, ఏదైనా కానీ అది చిరకాలము నీతో పాటు రాదు. ఎప్పుడో ఒకసారి దానికి బ్రేక్ అనేది రావాలి, వస్తుంది. అదే మనిషి జీవితం అంటే. సో మనం ఎందుకు జీవిస్తున్నాం? అసలు మనిషిగా పుట్టిన తర్వాత, ఒక నరమాతుడిగా పుట్టిన తర్వాత మనకి అంతం అనేది ఒక రోజు వస్తుంది. ఆ అంతం పేరు ఏంటంటే మరణం. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే ప్రతిసారి ఏదో ఒక రోజు ఏదో ఒక మెసేజ్ ఓపెన్ చేసినప్పుడల్లా మరణం అని మాట్లాడుకుని ఉండడం ఏంటి అనేసి. జనరల్గా మన క్రైస్తవ్యం అనే ఒక ప్రమాణంలో ఇంపార్టెంట్ లైఫ్ ఏంటి అంటే మరణం తర్వాత జీవితం. మరణం కన్నా ముందు భౌతికంగా జీవించే జీవితం ఏమి లేదు. ఏంటంటే మన అసలైన యాత్ర అనేది, అసలైన జీవితం అనేది మరణం తర్వాతే మొదలవుతుంది, నీదైనా నాదైనా ఎవరిదైనా. ఎందుకని దేవుడు మరణం తర్వాత ఇచ్చిన జీవితం కొరకే ఎదురు చూశాడు. సొలొమోను ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో, నేనంతా జీవించాను, అంతా వ్యర్థమైపోయింది అంటాడు. అంటే ఆయనకి జీవించిన రాజుగా కానీ, ఆ టీవీ కానీ అన్నీ కూడా ఉన్నా కానీ అంతా వ్యర్థమైపోయింది. అంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా అవి ఏవి కూడా నీతో పాటు వెంటనే రావు. వెంటనే ఎప్పుడు ఎల్లప్పుడు నీతో కూడా ఉండవు. ఆనందమైనా విడిచిపెట్టాలి, బాధ అయినా విడిచిపెట్టాలి. ఆనందాలైనా బాధలైనా అయినా కానీ ఒకనొక టైంలో విడిచిపెట్టాలి. ఇవి నీతో పాటు ఎప్పుడు ఉండేవి కాదు. నీతో పాటు ఉండేది కేవలం నీ యొక్క ఆత్మ మరణానంతం మాత్రమే. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే 9వ అధ్యాయము 27వ వచనంలో, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. తీర్పు ఉంటుంది. తీర్పు ఉంటుంది అంటే తీర్పు తర్వాత ఏదో ఒక లైఫ్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఏదో ఒక పంచాయతీల్లో కానీ, లేదంటే కోర్టుల్లో కానీ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. ఆ జడ్జిమెంట్ తర్వాత ఏముంటుంది? ఒక లైఫ్ అటు ఇటు, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. ఆ పాజిటివ్ నెగిటివ్ అంటే తీర్పు ఉంటుందనంటే రెండింటికి ఆస్కారం ఉంటుంది. ఆ రెండు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్. అయితే శిక్షణ పడుద్ది, లేదంటే నువ్వు రిలీజ్ అయ్యి బయటకైనా వస్తావు, నీకు ఒక మంచి జీవితం అన్న ఉంటుంది. అంటే జడ్జిమెంట్, నువ్వు జీవించిన జీవితం తర్వాత ఒక రోజున తీర్పు ఉంటుందని చెప్తున్నాడు అని అంటే ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే, తీర్పు అనేది ఉందన్నప్పుడు తీర్పు దేన్ని బట్టి తీర్పు ఉంటుంది? తీర్పు తర్వాత ఎక్కడికి వెళ్తాము? పాజిటివ్ అయితే ఎటు, నెగిటివ్ అయితే ఎటు? అంటే ఇదొక నిజం అనేది ఉంది, ఇదొక మాట అనేది ఉందని మన మనుషులందరూ ఇంక్లూడ్ క్రైస్తవులే మర్చిపోయారా? అదర్స్ కంటే తెలియదు అనుకో. అంటే క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఈ రోజున తీర్పు అనేది ఉందన్న దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? తీర్పు ఉంది అని మనకు గుర్తుంటే మనం ఎందుకు పదే పదే పాపం చేస్తూ ఉంటాము? బ్రతుకుట అయితే క్రీస్తు, లేదంటే మరణం అయితే మేలు అని అన్నాడు. అంటే ఎలా ఉండాలి? బ్రతికినన్నాళ్ళు నేను దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళలాగా ఉండాలి, లేదంటే మరణిస్తే నాకు మళ్ళీ అక్కడ కూడా ధన్యకరమైన జీవితమే. అంటే మనం పౌలు గారిని ఏమనుకుంటామంటే ఆయన అంత తెలివిగల వాళ్ళు లేరు, అసలు మనమే ఫూల్స్.
అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఎక్కడ జీవించినా ధన్యకరమైన జీవితమే, యేసులో తప్ప మరి ఎక్కడా కూడా నీతి లేదు, యథార్థత లేదు, సంతోషం కూడా. ఆయన నమ్ముకున్న సంతోషం అనేది వేరుగా ఉంటుంది. ఇహలోకంలో మనం ఆలోచించే సంతోషాలు, మనం ఎక్స్పెక్ట్ చేసే ఆనందాలు కాదు. ఆయన యేసులో ఆనందించుచు అని అంటున్నాడు. ఆయన ఆనందించే ఆనందం అనేది యేసులో ఆనందిస్తున్నాడు. ఆయన పరిచర్య చేస్తూ, ఆయన పని చేస్తూ ఆనందిస్తున్నాడు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, తీర్పు అనేది ఉందన్నప్పుడు, తీర్పు తర్వాత నాకు 2 జీవితాలు ఉంటాయి. అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ అంటే మంచి జరిగే అవకాశం, నెగిటివ్ అంటే చెడు జరిగే అవకాశం ఉంది. అంటే నువ్వు జీవించిన జీవితాన్ని బట్టే తీర్పు ఉంటుంది కదా. అంటే జీవితాన్ని బట్టి తీర్పు ఉంటుంది. అంటే నీవు జీవితంలో నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి తీర్పు అనేది ఉంటుంది. సో ఇక్కడ నువ్వు జీవించే జీవితం అనేది మంచిగా ఉంటే మంచిగా పాజిటివ్లోకి వెళ్తావు, చెడుగా ఉంటే నెగిటివ్లోకి వెళ్తావు. పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అంటే నిత్యము ఉండే జీవితము, నిత్యము ఆకలి దప్పులు లేని జీవితం ఒకటి నిత్యము ఉంటుంది. ఏంటిది, ఆరని మంటలో కేకలు, ఇది నిత్యం ఉండేదే, ఇది నిత్యం ఉండేదే. కానీ ఇక్కడ శాంతి, సమాధానం, ప్రేమ ఉంటుంది. అక్కడ మాత్రం అలాంటి మరణాంధకారమైన బాధలు కానీ సమస్యలు కానీ ఉంటాయి. అంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి అన్నప్పుడు, ఇలాంటి ఒక ధన్యకరమైన జీవితం ఉంటుందని తెలిసినప్పుడు మనం ఎటువైపు ఉండాలో డిసైడ్ అవ్వాల్సిన బాధ్యత మనది. దేని ద్వారా, మన జీవితం ద్వారా. క్రైస్తవుడు ఈ రోజు బ్రతికే నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఆలోచించాల్సింది ఇహలోక భోగాల గురించి కాదు, ఇహలోక ఆనందాల గురించి కాదు. నువ్వు ఆలోచించాల్సింది కేవలం యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క అర్థం చేసుకున్నప్పుడు నువ్వు మంచిగా బ్రతుకుతావు. అసలు యేసుక్రీస్తు మరణం గురించి ఎందుకు ఆలోచించాలి అంటే నా స్వార్థమే. ఇక్కడ నా స్వార్థమే. నేను మీకు ఇలా చెప్పడానికి కూడా నా స్వార్థమే. అంటే ఏంటి అని అంటే, నేను నా దేవుడి దగ్గర చిరకాలము ఆయన రొమ్మును ఆనుకుని పడుకునే పరిస్థితిలో ఉండాలి అని అంటే, ఇక్కడ నేను జీవించే జీవితం అని యేసుప్రభు ఎగ్జాంపుల్. అందరూ విమర్శించేది ఏంటి అని అంటే, యేసుప్రభు నన్నే ప్రేమించమని చెప్పాడు. నన్నే అంటే తల్లిదండ్రుల కన్నా. అంటే ఏంటి, ఆయన్ని ప్రేమిస్తే నువ్వు లోకం అందరినీ ప్రేమిస్తావు. అంటే నా స్వార్థం ఏంటి ఇక్కడ, నేను మరణించిన తర్వాత కూడా నా జీవితం అనేది దేవుడి దగ్గర ఉండాలి, దేవునితో పాటు ఉండాలన్నది నా స్వార్థం అయితే, ఆటోమేటిక్గా నేను ఏం చెప్తాను, ఆయన చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను. ఆయన ఏం చెప్పాడు, నీ పగవానితో వెళ్ళి సమాధాన పడమన్నాడు, నీ పగవాని గురించి ప్రార్థన చేయమన్నాడు. అంటే ఇలాంటి జీవితం చెప్పినప్పుడు నేను ఆయన గురించి, నా స్వార్థం గురించి నేను ఆలోచించాను. ప్రతి ఒక్కరితో ఏముంటాను, సమాధానంగా ఉంటాను. ప్రతి ఒక్కరితో నేను ఏముంటాను, ప్రేమగా ఉంటాను. ఎదుటి మనిషిని చూసినా అసూయపడను. నా జీవితం అంటే, నా మనసు అంతా ఏంటంటే, కంటికి కనిపించని నా మరణం తర్వాత జీవితం గురించి ఆలోచించేప్పుడు ఇహలోకంలో అదంతా నాకు వ్యర్థమే, నేను ఎంత ప్రయాసపడుతుంది కానీ అంత వ్యర్థమే అని సులమన్ రాజు అన్నాడు. అంత జీవితం జీవించి, అంత భోగమైన జీవితం జీవించి, రాజుగా అంతమంది భార్యలు, అంతమంది, ఒక రకంగా జీవించాడు ఆయన. అంత జీవితం జీవించి కూడా మళ్ళీ ఏమంటున్నాడు, అంతా వ్యర్థం అని అంటున్నాడు. నోవాహు గారు నడిచాడు, దేవుడితో పాటు నడిచాడు, అంత పాపంలో ఉంది. ఏమైపోయాడు ఆయన, దేవుని రాజ్యానికి పాత్రుడయ్యాడు. అంటే నువ్వు ఆలోచించాల్సిన, నోవాహు గారిని నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకం అంతా ఒక పక్క ఉంది, నేను ఒక పక్క ఉంది. నిన్ను లోకం చూసి నవ్వచ్చు, హేళన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుని జ్ఞానం మనుషుల జ్ఞానం వెర్రితనం అయిపోతుందంట. నువ్వు లోకానికి విరుద్ధంగా బ్రతికినప్పుడు దేవునికి అనుకూలంగా ఉంటావు, అది నీకు తెలుస్తుంది. అండ్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నీ మనసు అనేది మరణం తర్వాత ఉన్న జీవితం గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఎక్కడ భయపడవు, బాధపడవు, దేవుడి గురించే ఆలోచిస్తావు. పాపం చెయ్యవు, పాపానికి నీ మనసులో కానీ నీ ఆలోచనలో కానీ చోటు ఉండదు. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. అంటే నువ్వు ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వాళ్ళ గురించి, ఈ లోకంలో ఉన్న ఆనందాల గురించి, ఈ లోకంలో ఉన్న సంబంధాల గురించి, ఈ లోకంలో ఉన్న ఆస్తుల గురించి నువ్వు ఆలోచించావంటే నీకు సమాధానం ఉండదు. అన్నిటికీ మించి నీటి మీద బుడగ లాంటిది జీవితం అని అన్నప్పుడు దేవుడు, నువ్వు ఏ క్షణంలో మరణిస్తావో తెలియని ఈ జీవితం, ఇక్కడ వచ్చే కష్టాలు కానీ, ఇక్కడ నువ్వు ఎంత హ్యాపీగా బ్రతికినా కానీ ఒకానొక రోజు మరణించాలి అనేది దేవుడికి తెలుసు, నీకు తెలుసు కదా. ఇప్పుడు ఆలోచించు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియని జీవితం, ఎప్పుడు అంతరించిపోద్దో, ఎప్పుడు నశించిపోయిద్దో అన్న జీవితం గురించి నువ్వు అంత ప్రయాసపడుతుంటే, అంటే ఎంత ప్రయాసపడుతుంటే జీవితంలో లెగాలి, పిల్లలు, జాబులు, ఉద్యోగాలు, వాటిల్లో మళ్ళీ ద్వేషాలు, ఇవి అవి ఎన్నెన్నో తాపత్రయాలు పడుతుంటే దేని కొరకు, క్షణమాత్రముండు ఈ లోక భోగం కొరకు, ఎప్పుడు నశించిపోద్దో తెలియని ఈ లోక భోగం కొరకు ఎంత ప్రయాసపడితే నిత్యము ఉండే నరకమైన, నిత్యము ఉండే పరలోకం, దాని కొరకు ఎంత కష్టపడాలి. పరలోకం కోసం ఒక రకంగా పరలోకానికి పాత్రుడు అవ్వడానికి కష్టపడితే, నరకాని కోసం, నరకంలోకి వెళ్ళకూడదని కష్టపడాలి, నరకానికి వెళ్ళకూడదంటే కూడా కష్టపడాలి. నరకానికి ఇరుకు మార్గంలో కొంతమంది వెళ్తారు. నష్టానికి, నాశనానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉండదు.
ఆ నరకానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉంటుంది. ఆ విశాల మార్గంలో ఎన్నో ఇన్విటేషన్స్ వస్తాయి, ఎంతో మంది తీసుకెళ్తారు, ఎంతో మంది ఆహ్వానిస్తారు, ఎంతో మంది లాక్కెళ్తారు. అలాంటి మార్గంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలన్నా కష్టపడాల్సిందే. ఇరుకు మార్గంలో వెళ్ళాలన్నా కష్టపడాల్సిందే. ఈ మార్గంకి రావాలంటే, యేసు ప్రభువుకి రావాలంటే కష్టపడాల్సిందే. అంటే ఈ లోకంలో నువ్వు పడే కష్టం ఎలా ఉంది, దేవుడి కొరకు నువ్వు పడే కష్టం ఎలా ఉంది, ఒకసారి కంపేర్ చేసుకో. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది దేవుడికి నీతిగా ఎంచబడి. అబ్రహాం ఎన్ని కష్టాలు పడ్డాడు? వెళ్ళాడు కదా, కష్టాలు పడకుండా వెళ్ళాడా? అంటే ఈ లోకంలో నువ్వు చూడాల్సింది, ఆయన పిలిచాడు నన్ను, నేను వెళ్తాను ఆయన దగ్గరికి, ఆయన చూపించిన మార్గంలోకి వెళ్ళిపోతాను, అది కమిట్మెంట్. కంటికి కనిపించిందని నమ్మాడు పౌలు గారు. మరణం తర్వాత నాకు ఒక జీవితం, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు. అదే కమిట్మెంట్ ఈరోజు నీలో నాలో కూడా రావాలి. దేన్ని చూడాలి? మరణం తర్వాత ఉన్న జీవితం. నువ్వు ఇక్కడ కన్ను మూస్తావు ఏ సమయంలోనైనా, కన్ను మూసినప్పుడు కన్ను ఎక్కడ తెరుస్తావు, ఎలా తెరుస్తావు? దానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు అంటూ ఎవరో లేరు మనకి ఇలా చెప్పడానికి. కానీ దేవుడు అయితే మనకి చెప్పాడు, ధనవంతుడు, లాజరు. అలా పరిస్థితి ఉంటుందని చెప్పినప్పుడు మనం ఆలోచించాలి కదా, వివేచన కలిగి ఆలోచించాలి కదా. ఎలా ఉంటుంది, ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, దేని మీద మనం ఉంచుకోవాలి, ఈ నరకానికి పాత్రుడు అవ్వకుండా, నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే నేను ఎలాంటి జీవితం జీవించాలి, ఇక్కడ క్షణమాత్రం ఉండే ఈ జీవితం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు నిత్యము ఉండే జీవితం గురించి, అది కష్టమైన సంతోషమైన ఏదైనా కానీ నిత్యము ఉండేది ఎక్కడ మరణం తర్వాత. ఇక్కడ కాదు, మరణం తర్వాత నువ్వు మరలా కన్ను తెరిసే చోట. దాని కొరకు ఎంతవరకు ప్రయాసపడుతున్నావు నువ్వు? ఇక్కడ నీ కుటుంబం కొరకు కావచ్చు, నీ కొరకు కావచ్చు, నీ ఉద్యోగాల కొరకు కావచ్చు, దేని కొరకైనా కావచ్చు, ఎంత ప్రయాసపడితే ఒకటే కరుస్తున్నావు. మరణించిన తర్వాత నిత్యము ఉండే జీవితం అదైనా ఇదైనా, దాని కొరకు ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత కమిట్మెంట్తో నువ్వు ప్రయాసపడుతున్నావు అనేది నువ్వు ఈరోజు ఆలోచించాలి. దేవుడు ఏం చెప్పాడు? తీర్పు ఉంటుందని చెప్పాడు. అంటే ఇక్కడ నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు ఉంటుంది. తీర్పులో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి ఇక్కడ జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నీ జీవితం అనేది డిసైడ్ అయింది. ఎటువైపు ఉండాలనుకుంటున్నావు? నిత్యము సంతోషంగా ఉండే దాంట్లో, నిత్యము వేదన ఉండే స్థలంలో ఉండాలి. దేంట్లో ఉండాలనుకుంటున్నావు అనే చాయిస్ నీది. నీకు ఇచ్చేసాడు ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు, మనకి ఇచ్చిన దేవుడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి, నిత్యం ఉండే జీవితం గురించి ఆలోచించండి. ఇక్కడుండే జీవితం ఎప్పుడైనా గాలిలో దీపం వంటిది, నీటి మీద బుడగ లాంటిది ఈ మనిషి యొక్క భౌతిక జీవితం. దీని కొరకు ప్రయాసపడకుండా నేను ఏం చేయాలి, నేను చేయాల్సిన కార్యం ఏంటి, దేని కొరకు కష్టపడాలి, దేని కొరకు ప్రయాసపడాలని ఒకసారి మనసుతో ఆలోచించి దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. నువ్వు ఒకసారి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టావంటే తప్పు చేయలేవు, పాపం చేయలేవు, పాపంలో పడలేవు, పాపంలో పడినా నిలిచి ఉండలేవు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు ఉండలేవు అంటే ఆటోమేటిక్గా మనసు అనేది చెప్తూ ఉంటుంది, ఒక సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది, ఇది తప్పు చేసేవారు బాబు, దీన్ని బట్టి అది ఎక్కడ మిస్. నీకున్న అజంప్షన్ ఏంటి అంటే, నీకున్న నమ్మకం, నిరీక్షణ ఏంటి అంటే ఇంత ఎత్తులో ఉంది పరలోకం. నువ్వు చేసే పాపం అనేది ఎంత సంతోషమే కదా ఇచ్చేది. నువ్వు ఏ పాపమైనా చూసుకోండి, అది ఇచ్చేది ఎంత సంతోషమే. దాంతో కంపేర్ ఎంత సంతోషం ఇస్తుంది. ఎంత సంతోషం కోసం అంత దాన్ని నువ్వు వదులుకుంటావా? ఎవరో మన ఏసావు వదులుకున్నట్టు. సో అలాంటి పరిస్థితులు ఉండకుండా అలాంటి ధన్యకరమైన జీవితం పొందాలంటే ఇక్కడ నువ్వు ఎలాంటి జీవితం జీవించాలి, ఎలాంటి వాటి మీద మనసు ఉంచుకోవాలి అనేది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి.